16th of September 2025, ద హిందూ న్యూస్ ఆర్టికల్ జెండర్ డేటాని బేస్ చేసుకొని జెండర్ గ్యాప్ని ఎలా డిక్రీజ్ చేయొచ్చు అనేది ఈ న్యూస్ ఆర్టికల్. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో విమెన్ ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ ఇండెక్స్ అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు. సో దీనివల్ల మనకి డేటా వస్తుంది. ఆ డేటా రావడం వల్ల విమెన్ ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా ఎలా ఉన్నారు అని డిస్ట్రిక్ట్ వైజ్ పెర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ వస్తుంటాయి. సో ఇదే అదర్ స్టేట్స్ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా, జెండర్ గ్యాప్ అనేది తగ్గుతుంది కదా అనేది ఈ న్యూస్ ఆర్టికల్ ఒక మెయిన్ థీమ్. సో ఉత్తరప్రదేశ్లో ఈ ప్రాజెక్ట్ గురించి చూద్దాం. విమెన్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఇండెక్స్. సో దీన్ని ఏ పారామీటర్స్ పైన ఈ రిపోర్ట్ తయారు చేస్తారు? ఆంటర్ప్రినర్షిప్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్, అండ్ ఆల్సో లైవ్లీహుడ్, సేఫ్టీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రా. ఇవి విమెన్ సెంట్రిక్ అన్నమాట. విమెన్ ఈ పారామీటర్స్లో ఎలా ఉన్నారు, ఎంతవరకు ఉన్నారు అని ఒక రిపోర్ట్ తయారు చేస్తుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్, ప్రతి డిస్ట్రిక్ట్ వైజ్ ఈ రిపోర్ట్ తయారు చేయాల్సి ఉంటుంది. వీటి పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఛాంపియన్స్ అని ఇస్తారు. ఫస్ట్ అన్నిటికంటే హై పెర్ఫార్మెన్స్ ఉన్న డిస్ట్రిక్ట్కి లీడర్స్, సెకండ్ వన్ కంటెండర్స్, థర్డ్ వన్ ఆస్పిరేషనల్, ఫోర్త్ వన్. ఇలాగా పెర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ప్రయారిటైజ్ ఆర్ కేటగరైజ్ చేస్తారు. అయితే విమెన్ ఎకనామిక్ అండ్ ఎంపవర్మెంట్ ఇండెక్స్ వల్ల ఏం జరుగుతుంది? జెండర్ గ్యాప్ అనేది తగ్గుతుంది. అండ్ నెక్స్ట్, విమెన్ ఎక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు? స్కూల్ నుంచి స్కిల్లింగా, లేకపోతే స్కిల్లింగ్ నుంచి ఆంటర్ప్రినర్షిప్ ఎక్కడ డ్రాప్ అవుట్ అవుతున్నారు అనేది డేటా వస్తుంది. ఈ డేటా రావడం వల్ల పాలసీ రిఫార్మ్స్ అనేవి జరుగుతాయి ఈ స్టేట్లో. సో దీనివల్ల జెండర్ గ్యాప్ అనేది తగ్గుతుంది. అండ్ ఆల్సో జెండర్ బడ్జెటింగ్ కూడా ఫోకస్ చేస్తుంది. ఎడ్యుకేషన్లో ఎలా చేస్తే ఇంప్రూవ్ అవుతారు, ఎనర్జీ సెక్టర్లో ఎలాగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఎలాగా, విమెన్ సెంట్రిక్ ఇదంతా. ఎందుకు? జెండర్ గ్యాప్ని తగ్గించడానికి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ద స్టాటిక్ పార్ట్లో చూస్తే కనుక గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2025లో మన ఇండియా 131 ప్లేస్లో ఉంది అవుట్ ఆఫ్ 148 టోటల్ కంట్రీస్. 2024లో 129th ర్యాంక్ ఆర్ ప్లేస్లో ఉంది గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్. ఇది ఏ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఇస్తుంది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం.